కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా పూర్తిగా పుంజుకొని సంగ్రామంలో తాడో పేడ తేల్చుకునే సిద్ధాంతానికి వరుస బహిరంగ సభల ద్వారా ప్రజలకు చేరువ. నిన్న తిరుపతిలో జరిగిన సమావేశం ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఎజెండా వెళ్తుందన్నది ఆ పార్టీ నాయకులు మళ్ళీ ప్రత్యేక హోదా అయిపోయిన అంశాన్ని పార్టీ గురించి చెబుతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది? అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదా అయిపోయిన అంశమని వీళ్ళ వల్ల తెలుగుదేశం, వైసీపీ ఈ ప్రాంతీయ పార్టీల వల్ల చేత కాక ఈరోజు మా అంశాన్ని పక్కన పెట్టి, అంటే ఈ అంశాన్ని తేవాలంటే కేంద్రం ఇవ్వాలి. కేంద్రంలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళ గట్టిగా అడిగే పరిస్థితి లేక, వీళ్ళకి అంతంత అవకాశం పైన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇవ్వక, వీళ్ళు బానిసలుగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఏమాత్రం ఆలోచించకుండా, అంటే ప్రత్యేక హోదా ఈవేళ అది జనాలకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రత్యేక హోదా వస్తే కన్న కొడుకు పుట్టగానే నా కొడుకు వల్ల నాకు మంచి జరుగుద్దని తండ్రి ఏ విధంగా ఆనందపడతాడో, ఈవేళ ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగాల కోసం ఏదో అంటే 30,000 40,000 ఉద్యోగాలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వెళ్ళి 30,000-40,000 రూపాయలు శాలరీతో ఉండి వాళ్ళు ఇబ్బంది పడి, ఇక్కడ కన్నతండ్రికి మా అబ్బాయికి ఉద్యోగం చేస్తానని చెప్పుకున్నాడు తప్ప ఇక 5,000 కావాలి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిని ఈవేళ బాగా ప్రజలు ఆలోచించాలి. ఇది ప్రత్యేక హోదా వస్తే ఈవేళ ఉత్తరాఖండ్లో 2,000 పరిశ్రమలు వచ్చినాయి. అలాగే ఆంధ్రాకి సెంటర్లో ఉన్న భాగం ఇది, భూభాగం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది. ఖచ్చితంగా ఎన్నో వేల పరిశ్రమలు రావడం వల్ల ఇక్కడ మన యువత, చదువుకున్న యువతకి గుమస్తాగా చేస్తున్న 10,000-12,000కి వెళ్తున్న నిరుద్యోగ యువత కూడా ఖచ్చితంగా 30,000-40,000 రూపాయలు ఉద్యోగాలు వచ్చే వ్యవస్థ ఏర్పడుతుంది, అవకాశం కలుగుతుంది. అలాగే బాగా చదువుకున్న వాళ్ళకి 1,00,000 రూపాయలు ఉద్యోగం, అంటే కన్న తండ్రి ఇంటికాడే ఉండి, మన రాష్ట్రంలోనే ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉండి ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 2, ఈవేళ యువత ఈ కొంతమంది గుమస్తా ఉద్యోగానికి వెళ్ళలేక వీధుల్లోనో, వీధి చివరనో, లేకపోతే ఎక్కడో చోట ఈ చదువులు అయిపోయి చాలీ చదువులు చదివి నిరుద్యోగంతో అక్కడెక్కడ కూర్చుని వ్యధవ అలవాట్లకి, సిగరెట్కో, దీనికో, లేకపోతే గంజాయికో అలవాటు పడే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది ఉపాధి కలిగించక కదా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఏంటంటే మాయ మాటలు చెప్పో అయ్యిస్తాము అని ఏదో నమ్మబలికి రాష్ట్రం చేతిలో ముఖ్యమంత్రి అయిపోతే అక్కడ కూర్చుని పూర్వం ఏదో రాజ్యాలు నేను నియంతలాగా నేను బెత్తమిచ్చి కొరత నాకు అక్కడే ఉన్నాను మీరు అనే పరిస్థితి తీసుకొచ్చి ప్రజలకు ఏమీ చేయకుండా వీళ్ళ 1,00,000 కోట్లు సంపాదించుకోవడం కోసం, లేకపోతే వీళ్ళకున్న కేసుల్ని మాఫీ చేయించుకుంటాని ప్రయత్నాల్లో రాష్ట్రాన్ని అక్కడ తాకట్టు పెట్టి ఇది చేతగాక దీన్ని ఈ అంశం లేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏది చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో కానీ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీయే. పట్టడి అన్నం ప్రజలకి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి కడుపు నిండా తినే పరిస్థితి ఏర్పాటు చేయాలి. వీళ్ళ మీద పన్నులతో భారం పెట్టకూడదు, వీళ్ళని నిత్యావసర రేట్లు పెంచి వీళ్ళని బాధ పెట్టకూడదు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి. ఈ 20,000-30,000 సంపాదించిన దాంట్లో అన్ని రేట్లు తగ్గుతాయి కాబట్టి, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, సామాన్యుడు మోటార్ సైకిల్ ఫైనాన్స్ కాకుండా డబ్బులు తగ్గి సగం రేటు బండి వస్తుంది. జిఎస్టీ ఇక్కడ ట్యాక్స్లు ఉండవు కాబట్టి ప్రత్యేక హోదా వస్తే. అలాగే పప్పుల ఉప్పుల మీద అన్నిటి మీద 30-40% కేజీకి 54 రూపాయలు తగ్గే పరిస్థితి ఉంది. నూనె మీద అన్ని అప్పుడు ఏంటంటే కుటుంబానికి 34,000 చేస్తే కుటుంబ పోషణ కోసం అందులో 10-15,000తో సరిపోయే పరిస్థితి వస్తుంది. ఉన్న 10-15,000 రూపాయలు మిగిలి మళ్ళీ వాళ్ళ కరెంటు బిల్, ఈఎంఐలు ఫ్రీగా కట్టుకుని ప్రజలు స్వేచ్ఛగా బతికే పరిస్థితి వస్తుంది. ఒక్క ప్రత్యేక హోదా వల్లే జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో పెట్టుకుంది. స్వార్థంతో ఉంటే ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తానని అదే తిరుపతిలో నిన్న కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో రాగానే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానని ధైర్యంగా చెప్పింది. అదే తిరుపతిలో 2014లో మోడీ గారు నన్ను దేవుడు అంటే భక్తి ఎక్కువ ఉన్నదని చెప్పే మోడీ గారు, నేను హిందువుని బాగా భక్తి ఉన్నవాడిని అని చెప్పే మోడీ గారు తిరుపతి వెంకన్న స్వామికి ఎందుకు నామాలు పెట్టారు? ఆ తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా నేను 10 సంవత్సరాలు ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధానమంత్రి చేయమని చెప్పిన వ్యక్తి ఈవేళ ఆ ఊసి ఎత్తలేదు. ఆ ఊసి ఎత్తే ఈ ముఖ్యమంత్రులు ఎత్తే వీళ్ళని ఏం చేస్తారు అని వీళ్ళ ఖచ్చితంగా వెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వాలని, మాకు రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని, మాకు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలన్నింటినీ మనం పూర్తి చేయండి అని ఒక్క మాట అంటే, వాళ్ళ ఢిల్లీ నుంచి ఇంటికి రాకముందు ఇక్కడ సిబిఐ
ఈడీయో ఇంటికాడ కూర్చుని లోన్ వేసేస్తాం. ఇంత భయం పెట్టి పరిపాలిస్తున్న మోడీని తప్పించకపోతే మన రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ వరుస బహిరంగ సభలు అనంతపురం జిల్లాలో కానీ తిరుపతిలో కానీ ఏర్పాటు చేసిన సభల ద్వారా ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది? సభలు పెడతామన్నది ఊరికి ఏదో జనాలు చూపించడానికో షో చేయడానికో మా దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఆ సిద్ధాంతం కాదండి. కాంగ్రెస్ పార్టీ మొన్న అనంతపురంలో సభ పెట్టారు. ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 5,000 రూపాయలు కుటుంబానికి అకౌంట్లో వేస్తానని చెప్పారు. అంటే ప్రజలకు ఏదో చేస్తాం కోసం సభలు పెడుతున్నాం తప్ప, ప్రజలకు ఏం చేస్తాం చెప్పడం కోసం పెడుతున్నాం తప్ప, మేమేదో ఇంతమంది జనాభాని పోజేసాము అని చూపించడానికి మేము సభలు పెట్టాం. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే కాదు. అలాగే నిన్న తిరుపతిలో పెట్టారు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానని అనౌన్స్ చేశారు. అలాగే రేపు 7వ తారీఖున గుంటూరులో ఉంది. అక్కడ గుంటూరులో ఒక ప్రజలకు ఉపయోగపడే అంశం, అది గుంటూరు రాజధాని గురించేనా లేదా ప్రజలకు ఉపయోగపడేది, అలాగే సభలో పెట్టుకుంటా ప్రజలకు ఉపయోగపడే అంశాలను చెప్పుకుంటూ వెళ్ళి, ఎందుకంటే చెప్పింది చేసే ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మీ ప్రజలందరికీ తెలుసు, ఈవేళ ఉద్యోగస్తులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు, మధ్యతరగతి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పేదవారు ముఖ్యంగా ఎంత బాధపడుతున్నారు. ఎన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, ప్రజల కోసం చేస్తుందని చెప్తుంది. ప్రజలు కూడా ప్రజలారా దయచేసి మేము మా కోసం అడగట్లా, మన ప్రజల కోసం, ప్రజల్లో మార్పు రావాలి. ఈ మధ్యతరగతి పేదవారి ఈ కడుపులో కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ తపన పడుతుంది తప్ప అధికారం కోసం మేము ఎక్కడా కూడా తపన పడం. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోయినా మేము ఇలాగే ఉంటాం. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలు గెలుస్తారు. కనుక ప్రజల కాపురాల్లో కానీ, ప్రజల్లో కుటుంబాల్లో కానీ ఆనందంగా ఉండాలన్నా ఒక కాంగ్రెస్ రావాలి, మార్పు ప్రజలందరూ కోరుకోవాలి, కాంగ్రెస్ రావాలని మేము కోరుకున్నాం. అంటే మాజీ మంత్రి తనయ్య గారు డాక్టర్ సునీత హంతకులకు ఓట్లు వేయొద్దని బహిరంగంగా ప్రజలకు పిలుపునివ్వడం, హంతకులని రాష్ట్ర ప్రభుత్వంపై ఓట్లు వేయొద్దని ఆవిడ ప్రదక్షిణంగా చెప్పడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి మీ స్టాండింగ్? హంతకులంటే దాంట్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీ కడప. అందుకని అసలు ముఖ్యమంత్రి గారి సొంత చిన్నాన్న గారిని చంపితే ఈ వేళ కనిపెట్టకుండా ఉన్నారంటే ఇంకా రాష్ట్ర ప్రజల కోసం ఈయన ఎంతవరకు పట్టించుకుంటారో ఈ అంశమే బాగా నిదర్శనం. ఎందుకంటే చంపడం అనేది ఎవరు చేశారో ఏంటన్నది నిఘా వర్గాలు కానీ, ఈ టీములు కానీ, పోలీస్ శాఖ కానీ దాన్ని చట్టాలు దాన్ని తీసుకుంటాయి. కానీ ఈవేళ ఎటువంటిదంటే కంప్యూటర్ కాలం. ఈవేళ ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే వితిన్ 24 అవర్స్లో పట్టుకునే పరిస్థితిలో ఉన్న వ్యవహారాలు. ఎందుకంటే ప్రతి చోట సీసీ కెమెరాలు, దాన్ని నిఘాగా ఉన్న సంస్థలకి మనకి చక్కటి పరిజ్ఞానాలు ఉన్నాయి, పరికరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలుసుకునే పరిస్థితి ఉంది. మరి ఈవేళ దాకా ముఖ్యమంత్రి గారు సొంత చిన్నాన్ని చనిపోతే అతను ఎవరు చంపారో తెలుసుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. ఇది అంటే ప్రస్తుతం మనం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకంగా మారిన డాక్టర్ సునీత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో హంతకుల పాలన ఎక్కువైపోయింది, హంతకులు గుండాయిజం పెరిగిపోతుంది, ఈ అంశాలపై ప్రజల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సొంత చిన్నానికి అన్యాయం జరిగితేనే, ఆ కుటుంబానికి అన్యాయం జరిగితేనే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదు, ప్రజలను ఏ విధంగా పట్టించుకుంటారని కాంగ్రెస్ పార్టీ గుంతించి చాడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే పేదలకు న్యాయం జరుగుతుంది, ప్రతి పేదవాడి అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక ఎజెండాతో ప్రజలకు వెళ్తుంది. అదేవిధంగా అనంతపురం తిరుపతి సభల ద్వారా చెప్పింది ఏదైతే ఉందో దాన్ని గుంటూరు వేదిక ద్వారా మరింత మంది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.